హాయ్ గైస్, మా ఛానల్ సేంద్రీ సిటీకి తిరిగి స్వాగతం. మీ వెల్త్ పార్ట్నర్. నా పేరు నజ్. మీరు చూస్తున్నది ఎన్ఎస్ఎం సిరీస్ 21 PM డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్ పాస్ ఫర్ షూర్ వీడియో. ఈరోజు మనం మాక్ టెస్ట్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ వీడియోలో నేను కొన్ని మాక్ టెస్ట్స్ను కవర్ చేయబోతున్నాను. ఇవి తరచుగా ఎన్ఎస్ఎం 21 సిరీస్లో రిపీట్ అయ్యే ప్రశ్నలు ఉంటాయి. ముందుకు వెళ్లే ముందు నేను మీకు చెప్తాను, మేము ఎన్ఎస్ఎం సిరీస్ 21 APMS డిస్ట్రిబ్యూటర్ పరీక్ష యొక్క మొత్తం సిలబస్ను కవర్ చేశాము. వీడియోలో 12 అధ్యాయాలు ఉన్నాయి. మేము 12 అధ్యాయాలను కవర్ చేశాము. మేము వ్యక్తిగత అధ్యాయాల వీడియోలను తయారు చేశాము. అవి కూడా ఐ బటన్పై క్లిక్ చేయడం ద్వారా మీరు ప్లే జాబితాను యాక్సెస్ చేయవచ్చు మరియు దాని లింక్ను వివరణలో ఉంచుతాము. మరి స్టార్ట్ చేద్దాం. ఎన్ఎస్ఎం సిరీస్ 21 APMS డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్ కోసం కొన్ని మాక్ టెస్ట్ చూద్దాం. ఇవే నేను మీకు చెప్పబోతున్న ప్రశ్నలు. మనం ఈ వీడియోలో చర్చించబోయే ప్రశ్నలు తరచూ రిపీట్ అవుతుంటాయి. కానీ ఇవే ప్రశ్నలు వస్తాయనే గ్యారంటీ లేదు. ఇవి కేవలం ప్రాక్టీస్ కోసం మాత్రమే. మీరు ఈ ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. కానీ మీకు సలహా ఏమిటంటే మీరు అన్ని 12 చాప్టర్స్ వీడియోలు చూడాలి. అలాగే ఎన్ఎస్ఎం సిరీస్ 21 PLS డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్ యొక్క పూర్తి కరికులం చదవాలి. ఇది ఈజీ ఎగ్జామ్ కాదు. టిప్స్ ట్రిక్స్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడాలి. ముందుకు వెళ్లే ముందు మొత్తం కరికులం కవర్ చేయాలి. కేస్ స్టడీస్ వీడియోలు కూడా మేము త్వరలో తయారు చేస్తాం. ఆ తర్వాత మీరు ఈ ప్రశ్నలు చేయాలి. ప్రశ్నలు చేయడం తప్పనిసరి, కానీ దానికి ముందు మొత్తం కరికులంను జాగ్రత్తగా చదవడం చాలా అవసరం. సో లెట్స్ స్టార్ట్. ఈ మాక్ టెస్ట్లో నేను మీకు 50 ప్రశ్నలు చెప్పబోతున్నాను. ఈ 50 ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మరి ప్రశ్నలు స్టార్ట్ చేద్దాం. అలాగే నేను మీకు వివరణ కూడా చెబుతాను. మరి స్టార్ట్ చేద్దాం. ప్రశ్న నంబర్ 1తో సెబీ ఫ్రాడులెంట్ అండ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ రెగ్యులేషన్ ఒక వ్యక్తిని నేరుగా లేదా పరోక్షంగా మోసపూరితంగా సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, అమ్మడం లేదా డీల్ చేయడం చేయకుండా నిరోధిస్తుంది. అంటే సెబీ యొక్క ఫ్రాడులెంట్ అండ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ రెగ్యులేషన్ ప్రకారం ఒక వ్యక్తి నేరుగా లేదా పరోక్షంగా సెక్యూరిటీ మార్కెట్లో ఏమీ చేయకూడదు. కొనుగోలు చేయడం, అమ్మడం, డీల్ చేయడం, ఇవి అన్నీ చాలా సులభంగా పుస్తకంలో చెప్పబడింది. అంటే ఏదైనా కొనుగోలు, అమ్మకం, డీల్ ఏదైనా మోసపూరితంగా చేయడం నిషిద్ధం. ఫ్రాడులెంట్ అండ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఇది పూర్తిగా నిషేధిస్తుంది. నేరుగా అయినా పరోక్షంగా అయినా మీరు ఇది చేయకూడదు. కాబట్టి సమాధానం ది అన్నీ ఆన్ ఆఫ్ ద అవుతుంది. ఇప్పుడు ఈ వివరణలో మీ ముందుకు వచ్చింది ప్రశ్న నంబర్ 2. క్రింది వాటిలో ఏ స్కీమ్లో ఫీచర్లా ఉంటుంది అంటే మొదట కంటిన్యూయస్ సెల్ఫ్ మరియు పర్చేజ్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఎన్వి మరియు వీకి సంబంధించిన ధరలు. ఇన్వెస్టర్ ఎప్పుడు అయినా స్కీమ్లో ఎంటర్ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. ఫండ్ స్కీమ్ జీవితకాలంలో ఎప్పుడైనా. స్కీమ్కు నిర్దిష్టమైన తాత్కాలిక అంతరం ఉండదు. స్కీమ్ ఓపెన్ ఎండెడ్ స్కీమ్, క్లోజ్ ఎండెడ్ స్కీమ్, ఇంటర్వెల్ స్కీమ్. ఇది మ్యూచువల్ ఫండ్ చాప్టర్ నంబర్ నుండి వచ్చింది. మ్యూచువల్ ఫండ్ చాప్టర్లో ఇది ఉంది. ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటే ఎప్పుడైనా కొనుగోలు, అమ్మకం జరుగుతుంది. ఇన్వెస్టర్ ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. 4 ఆప్షన్లు ఉన్నాయి: ఇంటర్వెల్, ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్, గో. కాబట్టి సరైన సమాధానం ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఫ్యూచర్ కాంట్రాక్ట్లో కౌంటర్ పార్ట్ రిస్క్ ప్రధానంగా మిటిగేట్ చేయబడుతుంది. ఇప్పుడు ఫ్యూచర్ కాంట్రాక్ట్లో ఉండే కౌంటర్ పార్ట్ రిస్క్ గురించి ఇది డెరివేటివ్స్ చాప్టర్ 5లో స్పష్టంగా చెప్పాం. క్లియరింగ్ కార్పొరేషన్ యొక్క ఫంక్షన్స్ ఈ రిస్క్ను తగ్గిస్తాయి. కాబట్టి సమాధానం క్లియరింగ్ కార్పొరేషన్ యొక్క ఫంక్షన్. మన ఆప్షన్లు: క్లియరింగ్ కార్పొరేషన్, కాంట్రాక్ట్ పార్టీల ద్వారా కొలెటరలైజేషన్, 2 పార్టీల మధ్య గ్రాస్ బేసిస్ సెటిల్మెంట్, పొజిషన్స్ మరియు ట్రేడింగ్ వాల్యూమ్. కాబట్టి సమాధానం క్లియరింగ్ కార్పొరేషన్ యొక్క ఫంక్షన్. ప్రశ్న నంబర్ 4. ఇది ఒక సెంట్రల్ నేషనల్ ఏజెన్సీ. ఇది సస్పెక్ట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించడం, ప్రాసెస్ చేయడం, విశ్లేషించడం మరియు పంపిణీ చేయడం బాధ్యత వహిస్తుంది. ఏ ఏజెన్సీ ఇది? ఇది ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు ఆ ట్రాన్సాక్షన్లను ఇస్తుంది. ఆ ఏజెన్సీ ఏది? SCBI, FIU ఇండియా, CBI, RBI. సరైన సమాధానం FIU ఇండియా, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆఫ్ ఇండియా.
ఇది ఒక సెంట్రల్ నేషనల్ ఏజెన్సీ. ఇది సస్పెక్ట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించడం, ప్రాసెస్ చేయడం, విశ్లేషించడం బాధ్యత వహిస్తుంది. పోర్ట్ఫోలియో మేనేజర్ ఏదైనా అనుమానాస్పద లావాదేవీ ఉంటే 7 రోజుల్లోగా రిపోర్ట్ చేయాలి. 7 రోజుల్లో పోర్ట్ఫోలియో మేనేజర్ స్పెషల్ ట్రాన్సాక్షన్ను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కు రిపోర్ట్ చేయాలి. ప్రశ్న నంబర్ 5. Features that allowed issuing fund to retire the bonds before the maturity by paying prescribed prices. దీనిని ఏమంటారు? కన్వర్టిబిలిటీ, రిడెంప్షన్, కాలబిలిటీ లేదా కాల్ ఆప్షన్, పుటబిలిటీ, పుట్ ఆప్షన్. సరైన సమాధానం కాల్ ఆప్షన్. మనం నేరుగా చదివాం. ఫిక్స్డ్ చాప్టర్లో కాలబుల్ బాండ్ అంటే ఏమిటంటే ఇష్యూయర్కు హక్కు ఉంటుంది. కొన్ని భాగం లేదా మొత్తం బాండ్ను నిర్దిష్ట మెచ్యూరిటీ డేట్కు ముందే కాల్ చేయవచ్చు. కాలబుల్ బాండ్లో ఇష్యూయర్కు హక్కు ఉంటుంది. కొన్ని భాగం లేదా మొత్తం బాండ్ను నిర్దిష్ట మెచ్యూరిటీ డేట్కు ముందే కాల్ చేయవచ్చు. కాలబుల్ బాండ్కు ఉన్న ప్రయోజనం సెక్యూరిటీ రేటు తగ్గించుకోవచ్చు. కాలబుల్ బాండ్లో ఇన్వెస్టర్కు ఎక్కువ రిస్క్ ఉంటుంది. సరైన సమాధానం కాల్ ఆప్షన్. ప్రశ్న నంబర్ 6. ఇది గుడ్ అవుట్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సెక్యూరిటీ మరియు పర్మిసివ్ స్టేటస్. పోర్ట్ఫోలియో మేనేజర్ కస్టమర్ యొక్క స్పెసిఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్ చేస్తాడు. సెక్యూరిటీస్, ఇన్వెస్ట్మెంట్ స్టేట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్, ప్రిఫరెన్స్, ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్. ఇది ఏ అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నారు అంటే పోర్ట్ఫోలియో మేనేజర్ మరియు క్లయింట్ మధ్య అగ్రిమెంట్లో ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ ఉంటుంది. కాబట్టి సమాధానం ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ అనేది మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఏ రకమైన సెక్యూరిటీస్ వస్తాయో, ఏ ఇన్స్ట్రుమెంట్స్లో పోర్ట్ఫోలియో మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తాడో అవన్నీ ఇందులో ఉంటాయి. కాబట్టి సరైన సమాధానం ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్. ప్రశ్న నంబర్ 7. ఇండస్ట్రీలు సాధారణంగా ఎకనామిక్ యాక్టివిటీతో చాలా దగ్గరగా అనుసరిస్తాయి. ఉదాహరణకు ఫైనాన్షియల్ ఇండస్ట్రీ సైక్లికల్, కన్జ్యూమర్ టేప్ అయితే డిఫెన్సివ్. అందుకే సమాధానం సైక్లికల్. సైక్లికల్ ఇండస్ట్రీలు బిజినెస్ సైకిల్కు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఎందుకంటే వీటి ఆదాయం సాధారణంగా ఆర్థిక వృద్ధి కాలాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ భూమిలో ఉంటే వీటిలో ఆదాయం ఎక్కువగా ఉంటుంది మరియు విస్తరణ జరుగుతుంది. కానీ ఆర్థిక మాంద్యం లేదా కుదింపు సమయంలో ఆదాయం తగ్గిపోతుంది. అందుకే ఆర్థిక వ్యవస్థ భూమిలోకి వస్తే ఈ సైక్లికల్ స్టాక్స్ పెరుగుతాయి. మరియు ఎప్పుడు ఆర్థిక వ్యవస్థలో కుదింపు లేదా మాంద్యం వస్తే ఈ స్టాక్స్ అంటే సైక్లికల్ స్టాక్స్ తగ్గిపోతాయి. సైక్లికల్ ఇండస్ట్రీల్లో ఇది చాలా దగ్గరగా ఆర్థిక కార్యకలాపాలతో అనుసంధానమై ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే పోర్ట్ఫోలియో మేనేజర్ మరియు క్లయింట్ మధ్య ఒప్పందంలో క్రింది వాటిలో ఏవి ఉండాలి? పెట్టుబడి దృక్పథం, పెట్టుబడి పరిమితులు ఉంటే క్లయింట్ పెట్టుబడిని ఒక నిర్దిష్ట కంపెనీలో పెట్టే విషయంలో విధించిన పరిమితులు, బీపీఏడి కాంట్రాక్ట్ మరియు ముందస్తు ముగింపు నిబంధనలు, పెట్టుబడి లక్ష్యాలు మరియు అందించాల్సిన సేవలు అన్నీ ఇందులో ఉండాలి. అందువల్ల సరైన సమాధానం అన్నీ ఆన్ ఆఫ్ ద అవుతుంది. ఇప్పుడు పోర్ట్ఫోలియో మేనేజర్ మరియు క్లయింట్ మధ్య జరిగే ఏ ఒప్పందంలోనైనా ఈ అన్ని విషయాలు ఉండటం చాలా అవసరం. కాబట్టి సమాధానం అన్ని ఆన్ ఆఫ్ ద అవుతుంది. ఈ అన్ని అంశాలు ఒక ఒప్పందంలో భాగంగా ఉంటాయి. ప్రశ్న సంఖ్య. సెబీ మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులేషన్ ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించిన రెగ్యులేషన్స్ ఏ సంవత్సరంలో వచ్చాయి? 1994, 1996, 2000. కాబట్టి సెబీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్ చట్టం 1996 సంవత్సరంలో వచ్చింది. ఇది పుస్తకంలో స్పష్టంగా రాసి ఉంది. కాబట్టి ఇందులో మనం ఎలాంటి తప్పు చేయకూడదు, ఇందులో ఎలాంటి తప్పు పట్టుకోకూడదు. మరియు మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్ ఏ సంవత్సరంలో వచ్చిందో మనం గుర్తుంచుకోవాలి. 1990. ప్రశ్న సంఖ్య 10. పోర్ట్ఫోలియో మేనేజర్ ఫండింగ్ ను క్లయింట్ యొక్క దిశానుసారం నిర్వహిస్తారు. ఇది మనం చాప్టర్ నెంబర్ 7లో చాలా బాగా చదివాం. ఏ పోర్ట్ఫోలియోలను పోర్ట్ఫోలియో మేనేజర్లు నిర్వహిస్తారు? ఫండ్స్ ను క్లయింట్ ఇచ్చే దిశానుసారం అంటే క్లయింట్ చెప్పినప్పుడు ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అని క్లయింట్ స్పష్టంగా చెబుతాడు. అది ఏ విభాగంలోకి వస్తుంది? అయితే ఆప్షన్ చూద్దాం. డిస్క్రిషనరీ, నాన్ డిస్క్రిషనరీ, అడ్వైజరీ లేదా అన్ని. అందువల్ల సమాధానం నాన్ డిస్క్రిషనరీ, నాన్ డిస్క్రిప్షనరీ. పోర్ట్ఫోలియో మేనేజర్లు ఫండ్స్ ను నిర్వహిస్తారు, పోర్ట్ఫోలియోను నిర్వహిస్తారు. క్లయింట్ యొక్క డైరెక్షన్ ప్రకారం పోర్ట్ఫోలియో మేనేజర్ అక్కడ తన నిర్ణయాన్ని వినిపించడు, డిస్క్రిషన్ ఉపయోగించడు. కొనుగోలు లేదా అమ్మకానికి అతనికి స్వేచ్ఛ ఉండదు. వివరణ. ప్రశ్న 11. పోర్ట్ఫోలియో మేనేజర్కు అప్లికేషన్ చేసేటప్పుడు
ఆర్థిక సమాచారం 3 సంవత్సరాలలో ఏ సంవత్సరాలకు సమర్పించాలి? క్రొన్నెక్స్ట్ 2 సంవత్సరాలు, ప్రీసీడింగ్ 2 సంవత్సరాలు, ప్రీసీడింగ్ 3 సంవత్సరాలు, ప్రీసీడింగ్ 3 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ప్రీసీడింగ్ 2 సంవత్సరాలు మరియు ప్రస్తుత సంవత్సరం. అంటే పోర్ట్ఫోలియో మేనేజర్కు అప్లై చేసినప్పుడు ఆర్థిక సమాచారం ప్రీసీడింగ్ 2 సంవత్సరాలు మరియు ప్రస్తుత సంవత్సరానికి ఇవ్వాలి. అందులో క్యాపిటల్ స్ట్రక్చర్, పెయినప్ క్యాపిటల్ మరియు ఫ్రీ రిజర్వ్స్ వివరాలు ప్రీసీడింగ్ మరియు ప్రస్తుత సంవత్సరానికి సమర్పించాలి. ఇప్పుడు పోర్ట్ఫోలియో మేనేజర్ ఒక క్లయింట్ ఫండ్స్ను కార్పొరేట్లో పెట్టుబడి పెట్టాడు. ఆ కార్పొరేట్ ఆ ఫండ్స్కు బదులుగా కన్వర్టబుల్ బాండ్స్ ఇష్యూ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ట్రాన్సాక్షన్ సరైనదా? ఆప్షన్స్: ఇది సరైనది కాదు, ఎందుకంటే ఎలాంటి ఫిజికల్ సెక్యూరిటీ ఇవ్వలేదు మరియు ఇది అనుమతించబడదు. ఇది సరైనది కాదు, ఎందుకంటే ఇది క్లయింట్ ఫండ్స్ను లెండింగ్ చేసినట్లవుతుంది మరియు ఇది అనుమతించబడదు. ఇది సరైనది, ఎందుకంటే ఇలాంటి ఇన్వెస్టింగ్ స్టైల్ సాధారణంగా అనుమతించబడింది. ఇది సరైనది, ఎందుకంటే చివరికి బాండ్స్ పోర్ట్ఫోలియో మేనేజర్కు ఇష్యూ అవుతాయి. స్పష్టంగా సరైన సమాధానం బి. ఇది సరైనది కాదు, ఎందుకంటే ఇది క్లయింట్ ఫండ్స్ను లెండింగ్ చేసినట్లవుతుంది మరియు ఇది అనుమతించబడదు. ఫండ్ మేనేజర్ యొక్క నియమావళిలో స్పష్టంగా ఉంది, మీరు క్లయింట్ డబ్బును ఎక్కడికైనా లెండ్ చేయరాదు. ఇది అనుమతించబడదు. కాబట్టి మనం ఈ మరియు బి మధ్య జాగ్రత్తగా చూడాలి. కరెక్ట్ ఆన్సర్ బి. ప్రశ్న సంఖ్య 13. కాంట్రా ట్రేడ్పై డెసిగ్నేటెడ్ పర్సన్ ఆఫ్ కంపెనీకి టైం పీరియడ్ రెస్ట్రిక్షన్ ఎంత? 1 నెల, 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు. కరెక్ట్ ఆన్సర్ 6 నెలలు. ఎసిబిఐ యొక్క ఇన్సైడ్ ట్రేడింగ్ యాక్ట్ రెగ్యులేషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ పీరియడ్ను స్పెసిఫై చేస్తుంది. ఇది కనీసం 6 నెలలు ఉండాలి. ప్రశ్న 14. మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ కోసం రికార్డ్ ఉంచాల్సిన థ్రెషోల్డ్ లిమిట్ ఎంత? 5 లక్షలు, 10 లక్షలు, 25 లక్షలు, 1 కోటి. కరెక్ట్ ఆన్సర్ 10 లక్షలు. మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం స్పష్టంగా చెప్పబడింది, అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ లేదా సమానమైనవి విదేశీ కరెన్సీలో కూడా రిపోర్ట్ చేయాలి. అంటే 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ క్యాష్లో జరిగే అన్ని సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ చేయాలి. ప్రశ్న 15. బాండ్ ధర మరియు దాని ఈల్డ్ మధ్య సంబంధాన్ని నిర్వచించండి. బాండ్ ధర మరియు ఈల్డ్ మధ్య సంబంధం ఏమిటి? చూడండి, ఇది ఎప్పుడూ పాజిటివ్ సంబంధమే. వడ్డీ రేట్లు పడిపోతే బాండ్ ధర పెరుగుతుంది, వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ ధర తగ్గుతుంది. కాబట్టి బాండ్ ధర మరియు దాని ఈల్డ్ మధ్య సంబంధం ప్రతికూలంగా ఉంటుంది. ప్రశ్న సంఖ్య 16. పోర్ట్ఫోలియో మేనేజర్ తన ప్రధాన కార్యాలయాన్ని మార్చాడు. ఇది ఎవరికి తెలియజేయాలి? ఆప్షన్స్: ఏ. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, బి. సెబీ, సి. క్లయింట్స్. ఆప్షన్ 1 కేవలం ఏ మరియు బి. ఆప్షన్ 2 కేవలం బి మరియు సి. ఆప్షన్ 3 కేవలం ఏ మరియు సి. ఆప్షన్ 4 అన్ని ఏ, బి, సి. కరెక్ట్ ఆన్సర్ కేవలం బి మరియు సి అంటే రెండవ ఆప్షన్. అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కు మాత్రమే తెలియజేయాల్సిన అవసరం లేదు. కొత్త ఆఫీస్ అడ్రస్ మారినప్పుడు సెబీకి మరియు క్లయింట్స్కి తప్పనిసరిగా తెలియజేయాలి. కేవలం ఫ్రాడులెంట్ లేదా క్యాష్ ట్రాన్సాక్షన్ల గురించి మాత్రమే సమాచారం ఇవ్వాలి. కాబట్టి సరైన సమాధానం బి మరియు సి మాత్రమే. ప్రశ్న సంఖ్య 17. రిప్యూటెడ్ పిఎంఎస్ ఫారం అంటే 5 గ్రూప్ కంపెనీ. క్రింది వాటిలో ఏది ఉత్తమ ప్రాక్టీస్ అని గుర్తించండి. ప్లాంట్కు వీటిని వెల్లడించడంపై పిఎంఎస్ ఫారం గ్రూప్ కంపెనీల గురించి వెల్లడించాలి. కేవలం అక్కడ స్వార్థపూరిత ప్రయోజనం, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే. పిఎంఎస్ ఫారం గ్రూప్ కంపెనీల గురించి వెల్లడించలేదు. పిఎంఎస్ ఫారం గ్రూప్ కంపెనీల గురించి వెల్లడించాలి. పిఎంఎస్ ఫారం గ్రూప్ కంపెనీల గురించి వెల్లడించలేదు, ఎందుకంటే అవి 10 సంఖ్యలో లేవు. కాబట్టి సరైన సమాధానం ఏమిటంటే పిఎంఎస్ ఫారం కంపెనీల గురించి వెల్లడించాలి. కేవలం అక్కడ స్వార్థపూరిత ప్రయోజనం ఉన్నప్పుడు మాత్రమే. ఇది స్పష్టంగా పుస్తకంలో పేర్కొనబడింది. పోర్ట్ఫోలియో మేనేజర్కు గ్రూప్ కంపెనీలు ఉంటే ఆ గ్రూప్ కంపెనీల సేవలకు సంబంధించి స్వార్థపూరిత ప్రయోజనం ఉంటే మాత్రమే పోర్ట్ఫోలియో మేనేజర్ డిస్క్లోజర్ ఇవ్వాలి. కేవలం అక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే.
ఇది ఒక డిస్క్లోజర్. ఇప్పుడు ప్రశ్న సంఖ్య టీవీ క్రింది సంస్థల్లో ఏవి భారతదేశంలో బాండ్లు జారీ చేయగలవు? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకులు, కార్పొరేట్లు. చాలా ఈజీ ఆన్సర్. బాండ్లు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, బ్యాంకులు, కార్పొరేట్లు అన్నీ జారీ చేయగలవు. కాబట్టి సరైన సమాధానం అన్నీ ఆన్ ఆఫ్ ది అబవ్ అవుతుంది. భారతదేశంలో ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్లో ఏముంటుంది అంటే ఫిక్స్డ్ సెక్యూరిటీలు జారీ అవుతాయి మరియు అవి లీగల్ ఎంటిటీలైన సెంట్రల్ బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వం, పబ్లిక్ బాడీలు, బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ జారీ చేయగలవు. ఒక లిమిటెడ్ ఈక్విటీ షేర్ల ధర టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం రెసిస్టెన్స్ లైన్ను చేరినప్పుడు ఇది షేర్లు కొనడానికి మంచి సమయం, షేర్లు అమ్మడానికి లేదా షేర్లను హోల్డ్ చేయడానికి సమయం అనే ప్రశ్న వస్తుంది. చూడండి, సపోర్ట్ లైన్ మరియు రెసిస్టెన్స్ లైన్ అనే రెండు లైన్లు ఉంటాయి టెక్నికల్ అనాలిసిస్లో. ఒక షేర్ సపోర్ట్ వద్దకు వస్తే దాన్ని కొనుగోలు చేస్తారు మరియు అది రెసిస్టెన్స్ వద్దకు చేరుకుంటే ఆ షేర్ను అమ్ముతారు అని భావిస్తారు. కాబట్టి సరైన సమాధానం బి, అంటే ఆ సెక్యూరిటీ షేర్లను అమ్మడం. టెక్నికల్ అనాలిసిస్లో మనం దాన్ని అమ్ముతాము. పోర్ట్ఫోలియో మేనేజర్ను ఎంపిక చేసుకోవాలనుకునే ఇన్వెస్టర్ విషయంలో నిజమైన ప్రకటనను గుర్తించండి. ఇన్వెస్టర్కు ఇన్వెస్టింగ్ స్టైల్స్ గురించి ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనేది సరైంది కాదు. బి, అంటే ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ కాంట్రాక్ట్లోని ముఖ్యమైన నిబంధనలకు శ్రద్ధ వహించాలి. అలాగే ఇన్వెస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ సలహాపై ఆధారపడాలి పోర్ట్ఫోలియో మేనేజర్ ఎంపికలో. ఇంకొకటి, ఇన్వెస్టర్ కేవలం పోర్ట్ఫోలియో మేనేజర్ యొక్క ఇన్వెస్టింగ్ విధానంపై నమ్మకం ఉంచాలి అనేది కూడా సరైంది కాదు. కాబట్టి సరైన సమాధానం బి, అంటే ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ కాంట్రాక్ట్లోని ముఖ్యమైన నిబంధనలకు శ్రద్ధ వహించాలి. పోర్ట్ఫోలియో మేనేజర్లో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు వారు ఇన్వెస్ట్మెంట్ కాంట్రాక్ట్లోని ముఖ్యమైన నిబంధనలకు శ్రద్ధ వహించాలి అని భావించబడుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్, ఇన్వెస్ట్మెంట్ విధానం ఎలా ఉందో వాటిపై కూడా శ్రద్ధ వహించాలి. స్ట్రాటజీలు, స్టైల్, గత ప్రదర్శన వంటి అన్ని విషయాలను ఒక విధంగా బాగా అర్థం చేసుకోవాలి. ఒక ఇన్వెస్టర్ గురించి మాట్లాడుతున్నాం. ప్రశ్న నంబర్ 21. ఈ రెండు స్టేట్మెంట్లను గుర్తించండి. సపిరి మల్టిప్లైడ్ బై ద డౌన్ సైడ్ రిస్క్ అనేది సోటినో రేషియో అని పిలుస్తారు. సోటినో రేషియో అనేది యూనిట్ డౌన్ సైడ్ రిస్క్ పై ఉన్న ఎక్సెస్ రిటర్న్స్. సోటినో రేషియో అనేది యూనిట్ ఆఫ్ టోటల్ రిస్క్ పై ఉన్న ఎక్సెస్ రిటర్న్స్ కాదు. షార్ప్ రేషియో అనేది యూనిట్ ఆఫ్ టోటల్ రిస్క్ పై ఉన్న ఎక్సెస్ రిటర్న్. కాబట్టి చాలా క్లియర్గా మనం వివరణను చూసాం మరియు పుస్తకంలో కూడా చదివాం. సోటినో రేషియో అనేది యూనిట్ ఆఫ్ డౌన్ సైడ్ రిస్క్ పై ఉన్న ఎక్సెస్ రిటర్న్. అందుకే ఇక్కడ మనం సెమీ స్టాండర్డ్ డివియేషన్ను ఉపయోగిస్తాం. ఆర్పి మైనస్ ఆర్ఎఫ్ను సెమీ స్టాండర్డ్ డివియేషన్తో భాగించాలి. అలాగే మనం స్టాండర్డ్ డివియేషన్ను తీసుకునే స్టాక్స్ అనేవి మైనస్లోకి లేదా క్రిందికి వెళుతున్న వాటికే వర్తిస్తుంది. అందుకే ఇక్కడ మనం డౌన్ సైడ్ రిస్క్ను చూస్తాం. అందుకే ఇక్కడ సోటినో రేషియోను యాక్సెస్ రిటర్న్ పై యూనిట్ ఆఫ్ డౌన్ సైడ్ రిస్క్గా పిలుస్తారు. ప్రశ్న నంబర్ 22. నామినల్ రిస్క్ ఫ్రీ రేట్లో ఏ రకం కాంపెన్సేషన్ ఎంబెడ్ చేయబడలేదు? లిక్విడిటీకి కాంపెన్సేషన్, టైమ్ ల్యాగ్కి కాంపెన్సేషన్, పోస్ట్ పోటింగ్ కాన్సెప్షన్కి కాంపెన్సేషన్, ఇన్ఫ్లేషన్కి కాంపెన్సేషన్. అందులో ఏది నామినల్ రిస్క్ ఫ్రీ రేట్లో ఎంబెడ్ చేయబడలేదు అంటే లిక్విడిటీకి కాంపెన్సేషన్ నామినల్ రిస్క్ ఫ్రీ రేట్లో ఉన్నదు. కాబట్టి సమాధానం లిక్విడిటీకి కాంపెన్సేషన్. ప్రశ్న నంబర్ 23. ఉద్యోగులు మరియు యజమానులు కాంట్రిబ్యూట్ చేసే రిటైర్మెంట్ ఫండ్లను ఇన్వెస్ట్ చేయడానికి ఏర్పాటు చేసే ఫండ్ ఏది? పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్, రిటైర్మెంట్ ఫండ్, మ్యూచువల్ ఫండ్. సమాధానం పెన్షన్ ఫండ్. ఈ పెన్షన్ ఫండ్లు ఏర్పాటు చేయబడతాయి. ఒక విధంగా రిటైర్మెంట్ ఫండ్లు మీ రిటైర్మెంట్ కోసం మీరు కాంట్రిబ్యూట్ చేసే ఫండ్లను నిర్వహిస్తాయి. ఇక్కడ యజమాని, ఉద్యోగి ఇద్దరూ కాంట్రిబ్యూట్ చేస్తారు. దాంతో మీకు రిటైర్మెంట్ సమయంలో ఒక కార్పస్ మొత్తం లభించేందుకు వీలు అవుతుంది. ప్రశ్న నంబర్ 24. పిఈ రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో గురించి రెండు స్టేట్మెంట్లను గుర్తించండి. పిఈ రేషియో అనేది మార్కెట్ నిర్ణయించిన కంపెనీ ఎర్నింగ్స్. పిఈ రేషియో అనేది మార్కెట్ నిర్ణయించిన కంపెనీ ఈక్విటీ ధర. పిఈ రేషియో అనేది మార్కెట్ భావించే కంపెనీ ఎర్నింగ్స్ గ్రోత్. పిఈ రేషియో అనేది కంపెనీ ప్రతి రూపాయి ఎర్నింగ్స్ కి మార్కెట్ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న మొత్తాన్ని సూచిస్తుంది. కాబట్టి సరైన సమాధానం పిఈ రేషియో అనేది కంపెనీ ప్రతి రూపాయి ఎర్నింగ్స్ కి మార్కెట్ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న మొత్తాన్ని సూచిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మనం ఇదే అర్థం చేసుకోవాలి. ఫైనాన్స్ పుస్తకాలలో కూడా ఇదే చెప్పబడింది.
ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో మనకు చెప్పేది ఏమిటంటే ఏదైనా కంపెనీలో ₹1 సంపాదించడానికి మనం ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది. అందుకే దీనిని స్టాక్ PE రేషియో అంటారు. ఇది ఇన్వెస్టర్లు ₹1 ఎర్నింగ్స్ కోసం ఎంత పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారో చూపిస్తుంది. తదుపరి ప్రశ్న 10-5-25 ఫ్యాక్టర్ను RBI ఏదిని గుర్తిస్తుంది? డెరివేటివ్ ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లేదా GDP గ్రోత్ రేట్? సమాధానం ఇంట్రెస్ట్ రేట్. ఇంట్రెస్ట్ రేట్ అనేది RBI గుర్తించే ఒక ఫ్యాక్టర్ డెరివేటివ్స్ విలువను నిర్ణయించడానికి. ఇది నేరుగా పుస్తకాలలో రాసి ఉంది, మనం ఇదే గుర్తుంచుకోవాలి. ప్రశ్న నంబర్ 26. ఈ క్రింది వాటిలో ఏది ఇన్వెస్ట్మెంట్ పాలసీ స్టేట్మెంట్లో ఉండదు? ఇన్వెస్ట్మెంట్ పాలసీ స్టేట్మెంట్లో ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్, ఇన్వెస్ట్మెంట్ రోడ్ మ్యాప్, రిస్క్ అపెటైట్, ఇన్వెస్ట్మెంట్ కాన్స్ట్రెయిన్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ రోడ్ మ్యాప్ ఉంటుంది, రిస్క్ అపెటైట్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ కాన్స్ట్రెయిన్స్ కూడా అందులో ఉంటాయి. కానీ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ అందులో ఉండవు. IPS ఇన్వెస్ట్మెంట్ పాలసీ స్టేట్మెంట్ డెవలప్మెంట్లో ఇది ఒక కీలక దశ. ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ప్రాసెస్లో ఒక ముఖ్యమైన దశ. మనం IPS తయారు చేసే సమయంలో అందులో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్కు సంబంధించిన రోడ్ మ్యాప్ ఉంటుంది. అందులో మనకు ఇన్వెస్ట్మెంట్ రోడ్ మ్యాప్, రిస్క్ అపెటైట్, కాన్స్ట్రెయిన్స్ అన్నీ లభిస్తాయి. కానీ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ గురించి అందులో తెలియదు. ప్రశ్న నంబర్ 27. ₹10,000 నెట్ అమౌంట్గా ఒక ఇన్వెస్టర్కు ఇంట్రెస్ట్గా చెల్లించాలి. TDS 10% ఉంటే ఇంట్రెస్ట్ చెల్లింపుకు ఎంత సెట్ చేయాలి? ఆప్షన్స్ 11,111 లేదా ₹9,000. సరైన సమాధానం 11,111. దీని ఫార్ములా ఏమిటంటే నెట్ అమౌంట్ తెలుసుకోవడానికి గ్రాస్ను టాక్స్తో మల్టిప్లై చేయాలి. ఈ ఫార్ములాతో మీరు లెక్కిస్తే ₹11,111 వస్తాయి. ఇది చాలా క్లియర్ ఫార్ములా, మనం గుర్తుంచుకోవాలి. లెక్కించడంలో కూడా చాలా సులభం. ప్రశ్న నంబర్ 28. ఫారెన్ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్స్ FCCB గురించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. FCCB అనేది ఫారెన్ కరెన్సీలో డినామినేట్ అయిన డెట్ సర్టిఫికేట్ కంపెనీలు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇష్యూ చేస్తాయి. కానీ అవి మెచ్యూరిటీకి ముందు ఈక్విటీ షేర్లుగా మారే అవకాశం ఉంటుంది. అందులో పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ఫారెన్ కరెన్సీలోనే ఉంటుంది. సరైన సమాధానం FCCB అనేది ఫారెన్ కరెన్సీ డినామినేటెడ్ డెట్ సర్టిఫికేట్ కంపెనీలు ఇష్యూ చేస్తాయి. వివరణలో కూడా ఇదే ఉంది. ఇవి సాధారణంగా డాలర్లలో ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో కంపెనీలు ఇష్యూ చేస్తాయి, కానీ మెచ్యూరిటీకి ముందు ఈక్విటీ షేర్లుగా మారే అవకాశం ఉంటుంది. ప్రశ్న నంబర్ 29. KYC కంప్లయన్స్ తప్పనిసరి అయిన రెగ్యులేషన్ ఏది? ఆప్షన్స్ RBI యాక్ట్ 1934, SEBI పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్ యాక్ట్ 1996, SEBI పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్స్ 2020, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. పుస్తకంలో స్పష్టంగా ఉంది. KYC ప్రాసెస్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద వస్తుంది. ఇందులో స్పష్టంగా ఉంది, ప్రతి ఇన్వెస్టర్కు సరైన KYC చేయాలి. తద్వారా ఎలాంటి అక్రమ నిధులు మార్కెట్లో ఇన్వెస్ట్ కాకుండా ఉండేందుకు ఇది చేయబడుతుంది. మనీ లాండరింగ్ యాక్ట్ 2002 మరియు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఇది వస్తుంది. ప్రశ్న సంఖ్య 30. మిస్ ప్రీతి యుఎస్లో పెట్టుబడి పెట్టారు మరియు ఆ యుఎస్ పెట్టుబడిపై ఆమెకు 18% లాభం వచ్చింది. పెట్టుబడి కాలంలో US డాలర్ విలువ తగ్గితే INR పరంగా రాబడి 18% కంటే ఎక్కువగా ఉంటుందా, 18% కంటే తక్కువగా ఉంటుందా, 18%గా ఉంటుందా లేదా పైవాటిలో ఏది కాదు? అయితే చూడండి, 18%గా ఉంటుంది మరియు పైవాటిలో ఏది కాదు అనే 2 ఆప్షన్లు తొలగిపోతాయి. ఈ 2 ఆప్షన్లు పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి నేను వెంటనే 18%గా ఉంటుంది మరియు పైవాటిలో ఏది కాదు అనే ఆప్షన్లను తీసివేయగలను, ఎందుకంటే ఇది పెరుగుతుందో లేదా తగ్గుతుందో అవుతుంది. అతను అమెరికాలో 18% పెట్టుబడి పెట్టాడు. 18% సంపాదించారు, కానీ US డాలర్ విలువ తగ్గిపోయింది. ఇప్పుడు చూడాల్సింది ఏమిటంటే 18% కంటే ఎక్కువ వస్తుందా లేదా తక్కువ వస్తుందా? సరే, దీనికోసం ఒక ఉదాహరణ తీసుకుందాం.
యుఎస్డి ఇండియన్ రూపాయితో పోలిస్తే విలువ తగ్గడం అంటే యుఎస్డి విలువ 75 నుండి 74కి పడిపోవడం. మరి ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా ఆయన పెట్టుబడిని అర్థం చేసుకుందాం. ఇప్పుడు డాలర్లో ఏమైంది? 75 నుండి $74 వచ్చింది కదా. ఇప్పుడు ప్రీతి యుఎస్డిలో పెట్టుబడి పెట్టింది. ఆమె పెట్టుబడి చేసింది. ఇప్పుడు ఆమె ఇండియన్ రూపాయిలోకి మార్చేటప్పుడు మొదట 75 వద్ద మార్చేది. ఇప్పుడు ఆమె మార్పిడి విలువ 74 రూపాయలు వద్ద ఉంటుంది. అందుకే ఆమెకు అక్కడ కొంచెం తక్కువ రిటర్న్ వస్తుంది. కాబట్టి ఆమెకు తక్కువ రిటర్న్ వస్తుంది. ఇక్కడ సరైన సమాధానం 18% కన్నా తక్కువ, ఎందుకంటే డాలర్ విలువ తగ్గింది. కానీ యుఎస్ డాలర్ పెరిగితే ఆమె రిటర్న్ 18% కంటే ఎక్కువగా వస్తుంది. ప్రశ్న నంబర్ 3 ముందుగా పోర్ట్ఫోలియో మేనేజర్ సంస్థ గురించి నిజం కాని స్టేట్మెంట్ను గుర్తించండి. పోర్ట్ఫోలియో మేనేజర్ యొక్క లీగల్ ఎగ్జిస్టెన్స్ దాని ప్రమోటర్ల నుండి వేరు అయి ఉండాలి. కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ మైక్రో క్రెడిట్ సంస్థలు పోర్ట్ఫోలియో మేనేజర్గా ఉండలేవు. ఒక వ్యక్తి కంపెనీ కూడా పోర్ట్ఫోలియో మేనేజర్గా ఉండవచ్చు. పోర్ట్ఫోలియో మేనేజర్ను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ప్రోత్సహించాలి. కాబట్టి ఏ స్టేట్మెంట్ నిజం కాదు అనేది మనం చూడాలి. కాబట్టి సమాధానం 4వది. పోర్ట్ఫోలియో మేనేజర్ను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ప్రోత్సహించాలి అని ఎక్కడ రాయలేదు. పోర్ట్ఫోలియో మేనేజర్ను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ప్రోత్సహించాలి. కాబట్టి సమాధానం డి. పోర్ట్ఫోలియో మేనేజర్ను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ప్రోత్సహించాలి. మిగతా 3 విషయాలు మనం ముందుగా చూసినవి, అవన్నీ పూర్తిగా సరైనవే. సెబీ ప్రొహిబిషన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎలాంటి శాస్తి చర్యలు తీసుకోవచ్చు? వేజ్ ఫ్రీజ్, రికవరీ, సస్పెన్షన్ మరియు పైవన్నీ. ఎవరైనా ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి సమాచారం దొరికితే రెగ్యులేటర్కు ఆ సమాచారం వస్తే ఏమవుతుంది? వేజ్ ఫ్రీజ్, రికవరీ, సస్పెన్షన్ మరియు పైవన్నీ. కాబట్టి సమాధానం పైవన్నీ, ఆల్ ఆఫ్ ద అబోవ్ సరైనది. సెబీ ప్రొహిబిషన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్ చట్టం ప్రకారం వారు స్పష్టంగా చెప్పారు, ఆ వేజ్ ఫ్రీజ్ సహా సస్పెన్షన్, రికవరీ లేదా క్లాప్ బ్యాక్ కూడా విధించవచ్చు. అందులోని ఏదైనా చర్యను విధించవచ్చు. డాష్ అనే కరెన్సీ జంటకు భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్లపై ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్ లేదు. మరి అవి ఏవి? మరి మనం అర్థం చేసుకుందాం. అంటే జెపివైఎన్ఆర్, యుఎస్డిఐఎన్ఆర్, చైనీస్ యువాన్ లేదా యూరో. ఈ 4గింటిలో ఏది భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్లో ఫ్యూచర్ ఆప్షన్స్ ట్రేడింగ్లో ఉండదు అంటే సరైన సమాధానం చైనీస్ యువాన్. మిగతా అందుబాటులో ఉన్న కరెన్సీ జంటలు మనకు యుఎస్డిఐఎన్ఆర్, ఈయూఆర్ఐఎన్ఆర్. గ్రేట్ బ్రిటిష్ పౌండ్ అంటే బ్రిటన్ పౌండ్ అయిన జీపీఐఎన్ఆర్ కూడా ఉంది. అలాగే జపనీస్ యెన్ కూడా ఉంది. ఈ 4 జంటలే ఉన్నాయి. ఇండియన్ కరెన్సీ మార్కెట్లో ఫ్యూచర్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయగలిగే 4 జంటలు ఇవే. చైనీస్ యువాన్ మరియు భారత రూపాయి ఇప్పటికీ అక్కడ ట్రేడబుల్ కాదు. ప్రశ్న సంఖ్య 34. మిస్టర్ మహేతా ప్రారంభంగా 2 కోట్ల రూపాయలు పెట్టారు. అది మొదటి సంవత్సరంలో 2 కోట్ల 30 లక్షలకు పెరిగింది. కాబట్టి పనితీరు ఫీజు 30 లక్షల రూపాయలపై చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ నిజమా లేదా అబద్ధమా? కాబట్టి ఈ స్టేట్మెంట్ నిజమే. ఎందుకంటే హై వాటర్ మార్క్ అనేది పోర్ట్ఫోలియో ఖాతా చేరుకున్న అత్యధిక విలువ. కాబట్టి హై వాటర్ మార్క్ అనేది అత్యధిక విలువగా పరిగణించబడుతుంది. పోర్ట్ఫోలియో లేదా ఖాతా ఎక్కడికి చేరుతుందో ఆ స్థాయికి చేరిన తర్వాత పోర్ట్ఫోలియో మేనేజర్ పనితీరు ఆధారిత ఫీజును వసూలు చేస్తారు. ఆ పనితీరు ఫీజు అనేది కేవలం పోర్ట్ఫోలియో విలువ గతంలో చేరిన అత్యధిక హై వాటర్ మార్క్ను మించినప్పుడు వచ్చిన పెరుగుదలపై మాత్రమే వసూలు చేయబడుతుంది కదా. అందుకే పనితీరు ఫీజు కేవలం 30 లక్షల రూపాయలు పెరుగుదలపై మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం నిజం. అన్సిస్టమాటిక్ రిస్క్ కు సంబంధించి తప్పు స్టేట్మెంట్ను గుర్తించండి. అన్సిస్టమాటిక్ రిస్క్ ఈజ్ డివిజిబుల్ రిస్క్. అన్సిస్టమాటిక్ రిస్క్ ఈజ్ సెక్టార్ స్పెసిఫిక్ రిస్క్. అన్సిస్టమాటిక్ రిస్క్ ఈజ్ డివిజిబుల్ రిస్క్. పోర్ట్ఫోలియో పెట్టుబడిలో అన్సిస్టమాటిక్ రిస్క్ శూన్యంగా ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి సరైన సమాధానం అన్సిస్టమాటిక్ రిస్క్ అనేది డివైడబుల్ రిస్క్. ఎందుకంటే అన్సిస్టమాటిక్ రిస్క్ను మనం నివారించవచ్చు కదా. మనం ఆ అన్సిస్టమాటిక్ రిస్క్ను అంటే మీ కంపెనీ స్పెసిఫిక్ రిస్క్ను ఎలిమినేట్ చేయడం ద్వారా నివారించవచ్చు. ముందుగా కంపెనీ స్పెసిఫిక్ రిస్క్ అంటే ఏమిటో మనం అర్థం చేసుకుందాం. ఉదాహరణకి ఒక కంపెనీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం వల్ల భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. అయితే ఇలాంటి అన్సిస్టమాటిక్ రిస్క్ను మనం ఎలా తగ్గించవచ్చు అంటే ఇలాంటి కంపెనీల్లో మనం పెట్టుబడి పెట్టకుండా ఉండడం ద్వారా.
అందుకే ఇది నివారించదగనది. కానీ ఇక్కడ మనను అడిగింది ఏ స్టేట్మెంట్ తప్పు అని. కాబట్టి ఈ రిస్క్లు నివారించదగనవే. కానీ ఆ స్టేట్మెంట్లో రాసింది సిస్టమాటిక్ రిస్క్ అనేది డివైడబుల్ రిస్క్ అని. అందుకే మీ సరైన సమాధానం సి అవుతుంది. అన్సిస్టమాటిక్ రిస్క్ అనేది డివైడబుల్ రిస్క్ అనే స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే అన్సిస్టమాటిక్ రిస్క్ అనేది డివైడబుల్ రిస్క్. ప్రశ్న సంఖ్య 36. ఈ స్టేట్మెంట్లలో ఏవి అన్లిస్టెడ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి నిజమైనవో గుర్తించండి. అన్లిస్టెడ్ ఈక్విటీ అనేది తక్కువ లిక్విడిటీ కలిగి ఉంటుంది. అన్లిస్టెడ్ ఈక్విటీకి ధర నిర్ణయం అనేది స్పోరాడిక్గా జరుగుతుంది. అన్లిస్టెడ్ ఈక్విటీ ధరలో లిక్విడిటీ కొరతకు డిస్కౌంట్ ఉంటుంది. పైవన్నీ సరైనవే. అందువల్ల దీని సరైన సమాధానం ఏమిటంటే అన్లిస్టెడ్ ఈక్విటీలో ట్రేడ్ జరిగే ఈక్విటీలు లిస్టెడ్ సెక్యూరిటీలతో పోలిస్తే తక్కువ లిక్విడిటీ కలిగి ఉంటాయి మరియు అన్లిస్టెడ్ ఈక్విటీల ధర నిర్ణయం కూడా నిరంతరంగా ఉండదు. ఈక్విటీల ధర నిర్ణయంలో లిక్విడిటీ లేకపోవడాన్ని కూడా డిస్కౌంట్ చేస్తారు. అందువల్ల అన్ని ఆప్షన్లు సరైన సమాధానమే. ప్రశ్న నంబర్ 37. నామినల్ రిటర్న్ రేటు పెట్టుబడిదారులను ద్రవ్యోల్బణ ప్రమాదం నుండి రక్షిస్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ పై వ్యాఖ్యానించండి. అవును, ఇది ఖచ్చితంగా రక్షిస్తుంది. లేదు, ఇది ఖచ్చితంగా రక్షించదు. అవును, ఇది బహుశా రక్షించవచ్చు లేదా అనుకోవచ్చు. సరైన సమాధానం లేదు. ఇది ఖచ్చితంగా రక్షించదు. కాబట్టి ప్రశ్న ఏమిటంటే నామినల్ రిటర్న్ రేటు పెట్టుబడిదారులను ద్రవ్యోల్బణ ప్రమాదం నుండి రక్షిస్తుందా? కాబట్టి నామినల్ రిటర్న్ రేటు మనలను అస్సలు రక్షించదు. ద్రవ్యోల్బణం నుండి ఎలా అనేది వివరణ చూద్దాం. నామినల్ రిస్క్ ఫ్రీ రేటు ఆఫ్ రిటర్న్ అంటే ఇదే. ఇది పెట్టుబడిదారుడు డ్యూ డేట్కి ఖచ్చితంగా పొందే రాబడి రేటు. అంటే పెట్టుబడిదారుడు డ్యూ డేట్కి ఖచ్చితంగా ఆ రాబడిని పొందుతాడు మరియు రాబడి మొత్తం సమయం రెండింటిపైన అతనికి నమ్మకం ఉంటుంది. అందుకే ఇది రిస్క్ ఫ్రీ రేటు. ఎందుకంటే మనకు ఎప్పుడు ఎంత మొత్తం వస్తుందో, సమయం ఏమిటో, మొత్తం ఎంత వస్తుందో అన్నీ ముందే తెలుసు. అందుకే ఇది రిస్క్ ఫ్రీ రేటు. కానీ ఇది ద్రవ్యోల్బణం వల్ల రూపాయి కొనుగోలు శక్తిలో వచ్చే మార్పును పట్టించుకోదు. ఇప్పుడు ఆ సమయంలో ద్రవ్యోల్బణం పెరగడం వల్ల మీ కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కాబట్టి రూపాయికి అదే కొనుగోలు శక్తి ఉంటుందని ఎలాంటి హామీ లేదు. అందుకే ఇలా చెప్పబడింది, నామినల్ రిటర్న్ రేటు ద్రవ్యోల్బణ ప్రమాదం నుండి పెట్టుబడిదారుడిని రక్షించదు. అయితే ప్రశ్న మనని అడుగుతోంది, నామినల్ రేటు ఆఫ్ రిటర్న్ పెట్టుబడిదారుని ద్రవ్యోల్బణం నుండి రక్షిస్తుందా? అందుకే సరైన సమాధానం బి, ఇది ఖచ్చితంగా రక్షించదు. ప్రశ్న నంబర్ 38. బాడీ కార్పొరేట్ యొక్క ప్రత్యేక లక్షణాన్ని గుర్తించండి. బాడీ కార్పొరేట్ కనీసం 10 షేర్ హోల్డర్లు ఉండాలి. బాడీ కార్పొరేట్ ఈక్విటీ షేర్లు జారీ చేయాలి. బాడీ కార్పొరేట్ యజమానుల నుండి వేరు అయిన స్వతంత్ర చట్టపరమైన సంస్థగా ఉండాలి. బాడీ కార్పొరేట్ గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉండాలి. కాబట్టి సరైన సమాధానం ఏమిటంటే బాడీ కార్పొరేట్ తన యజమానుల నుండి వేరు అయిన స్వతంత్ర చట్టపరమైన సంస్థగా ఉండాలి. అందువల్ల బాడీ కార్పొరేట్ అంటేనే కార్పొరేట్ సంస్థకు చట్టపరమైన ఉనికి హక్కు ఉండాలి. అదే చట్టపరమైన ఉనికి వేరు, చట్టపరమైన స్థితి వేరు ఉండాలి. దానికి ఒక చట్టపరమైన ఉనికి ఉంటుంది. దాన్ని స్థాపించిన వ్యక్తుల నుండి వేరుగా ఉండాలి కదా. అందుకే అది పూర్తిగా భిన్నమైన చట్టపరమైన స్థితిని అనుభవిస్తుంది మరియు దాని సభ్యుల నుండి వేరుగా ఉంటుంది. అందుకే బాడీ కార్పొరేట్ అనేది స్వతంత్రమైన చట్టపరమైన సంస్థగా ఉండాలి. దాని యజమానుల నుండి వేరుగా ఉండటం అనేదే సరైన సమాధానం. ఇది బాడీ కార్పొరేట్ యొక్క లక్షణం. ప్రశ్న నంబర్ 39. ఈ క్రింది వాటిలో ఏది టెక్నికల్ అనాలిసిస్ యొక్క ముఖ్యమైన అంశం కాదో గుర్తించండి. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అంటే మనం ధర మరియు వాల్యూమ్ను పరిశీలిస్తూ అనాలిస్టులు స్టాక్ను అంచనా వేస్తారు. ఆప్షన్స్ ఏమిటో చూద్దాం. ధర ఫాలో ప్యాటర్న్. రెండవది టైమ్ స్పాన్, ట్రేడ్ యొక్క మంచి వాల్యూమ్ ట్రెండ్ మరియు బలాన్ని సూచిస్తుంది. పైవన్నీ సరైనవే కాబట్టి సరైన సమాధానం పైవన్నీ. కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ధర ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. సరైన విధంగా టెక్నికల్ అనాలిసిస్లో 3 ప్యాటర్న్లు ఉంటాయి. గత ధరల చరిత్ర, అండర్లైన్ ట్రెండ్ మరియు దిశ యొక్క ప్రొజెక్షన్. గత ధరల మూవ్మెంట్ మీకు ఒక విధంగా ట్రెండ్ను సూచిస్తుంది. దిశలు ట్రేడింగ్ వాల్యూమ్, కంపెనీ ధర మూవ్మెంట్. అయితే ఏ వాల్యూమ్తో ట్రేడింగ్ జరిగింది? హై వాల్యూమ్తో కొనుగోలు జరిగింది. హై వాల్యూమ్తో అమ్మకాలు వచ్చాయి అంటే తర్వాత ధర ఎలా మారుతుందో మనకు తెలుస్తుంది. అలాగే ధర మరియు వాల్యూమ్ను మనం గమనించే సమయం ఎంత ఉంది?
ఆ సమయం ఎప్పుడు, ఎంతసేపు ఉంది, ఆ సమయంలో ధర మరియు వాల్యూమ్ ఆ ప్యాటర్న్లో ఎలా ఉన్నాయో ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. అందుకే సమాధానం పైవన్నీ సరైనవే. ప్రశ్న సంఖ్య 14. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసుల నమోదు విషయంలో సరైన ప్రకటనను గుర్తించండి. ప్రిన్సిపల్ ఆఫీసర్కు చెల్లుబాటు అయ్యే డిగ్రీ ఉండాలి. ఏదైనా డిసిప్లిన్లో ఉండొచ్చు మరియు దరఖాస్తుదారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి కావచ్చు. అప్పుడు నెట్వర్క్ అవసరం సడలించబడింది. ప్రిన్సిపల్ ఆఫీసర్కు కనీసం 5 సంవత్సరాల అనుభవం సెక్యూరిటీస్ మార్కెట్కు సంబంధించిన కార్యకలాపాల్లో ఉండాలి మరియు పిఎంఎస్ రిజిస్ట్రేషన్ ఆమోదం ఆన్లైన్లో చేయలేరు. కాబట్టి సరైన ప్రకటనను మనం చెప్పాలి. ఇప్పుడు ఇది చూడండి, మనం చదివేటప్పుడు ప్రిన్సిపల్ లేదా రెగ్యులేటర్ అవసరం ఏమిటో చాప్టర్లో స్పష్టంగా చెప్పబడింది. ఈ ప్రిన్సిపల్ ఆఫీసర్కు కనీసం 5 సంవత్సరాల అనుభవం సంబంధిత ఈక్విటీ కార్యకలాపాల్లో సెక్యూరిటీస్ మార్కెట్లో ఉండాలి. అందుకే సరైన సమాధానం ప్రిన్సిపల్ ఆఫీసర్కు కనీసం 5 సంవత్సరాల అనుభవం సంబంధిత ఈక్విటీల్లో సెక్యూరిటీస్ మార్కెట్లో ఉండాలి. కాబట్టి ఇది పిఎంఎస్ రిజిస్ట్రేషన్ సమయంలో రెగ్యులేటర్ అడిగే ముఖ్యమైన విషయం. ఈ 3 విషయాలు అవసరం లేదా మీరు చూడవచ్చు. సరైన సమాధానం సి. ప్రశ్న 41. క్రింది వాటిలో ఏదిలో పెట్టుబడిలో ఖర్చు కాదు గుర్తించండి. ఫ్రాంకింగ్ ఛార్జ్, బ్రోకరేజ్ ఛార్జ్, లిస్టింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు. కాబట్టి లిస్టింగ్ ఫీజు పెట్టుబడికి సంబంధించిన ఖర్చు కాదు, ఇదిలో పెట్టుబడిలో వచ్చే ఖర్చు కాదు. అందువల్ల ఇక్కడ మనం లిస్టింగ్ ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు. మిగతా ఛార్జీలు మనం చెల్లించవచ్చు. ఈ ఛార్జీలను నేను మీకు వివరంగా చెబుతాను. పిఎంఎస్ క్లయింట్లకు ఇవ్వాల్సినవి బ్రోకరేజ్ మరియు ట్రాన్సాక్షన్ ఖర్చులు చెల్లించాలి. రిజిస్ట్రార్ ట్రాన్స్ఫర్ ఫీజు కూడా వసూలు చేస్తారు. స్టోర్ ప్రొఫెషనల్ సర్వీసుల కోసం చెల్లించాల్సిన ఛార్జీలు, ఫ్రాంకింగ్ ఛార్జీలు మరియు ఆపరేషన్ ఖర్చులు కూడా ఉండవచ్చు. అందువల్ల ఇవన్నీ రకాల ఫీజులు ఉంటాయి, కానీ లిస్టింగ్ ఫీజు మాత్రం ఉండదు. కాబట్టి సమాధానం ఇది, లిస్టింగ్ ఫీజు. ప్రశ్న 42. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసుల రిజిస్ట్రేషన్ అప్లికేషన్ సెబీ పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్ ఏ బోర్డులో చేయాలి? ఆ షెడ్యూల్ 2 నుండి, బి షెడ్యూల్ 1లోని ఫారం బి నుండి, సి షెడ్యూల్ 1లోని ఫారం A నుండి, డి షెడ్యూల్ 3లోని ఫారం బి నుండి. అందువల్ల పోర్ట్ఫోలియో మేనేజర్గా పనిచేయడానికి ఏసీబీఐ నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి. మీరు తప్పనిసరిగా సెబీ నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీరు ఒక పిఎంఎస్ సర్వీస్ ప్రారంభించాలనుకుంటే అప్లికేషన్ షెడ్యూల్ 1లో పేర్కొన్న ఫారంలోనే ఇవ్వాలి. ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. అప్లికేషన్ షెడ్యూల్ 1లోని ఫారమేలోనే ఇవ్వాలి. కాబట్టి సరైన సమాధానం సి, షెడ్యూల్ 1లోని ఫారమే. ఈ ప్రశ్న ప్రతిసారి పరీక్షలో 110% వస్తుంది. ప్రశ్న నంబర్ 43. 2 ఆస్తి తరగతుల మధ్య దీర్ఘకాలిక సహసంబంధ నమూనా కాలక్రమేణా మారదు అనేది సరైనదేనా? అవును, ఈ ప్రకటన సరైనదే, ఎందుకంటే వాటి నగదు ప్రవాహ నమూనాలు మారవు. బి. ఈ ప్రకటన తప్పు, ఎందుకంటే మాక్రో ఆర్థిక కారకాలు మరియు పెట్టుబడిదారుల అభిరుచులు మారుతాయి. కాబట్టి కేవలం అ సరైనదా, కేవలం బి సరైనదా, రెండూ సరైనవా లేక రెండూ సరైనవి కావా? అందువల్ల 2 ఆస్తి తరగతుల్లో కనిపించే దీర్ఘకాలిక సహసంబంధ నమూనాలు కాలక్రమేణా మారవు. ఆ ప్రశ్న మనకు చెబుతోంది 2 ఆస్తి తరగతుల్లో ఉన్న దీర్ఘకాలిక సహసంబంధ నమూనాలు సాధారణంగా అంత సులభంగా మారవు, కాలక్రమేణా మారవు. అందువల్ల మొదటి ఆప్షన్ ప్రకారం ఈ స్టేట్మెంట్ సరైనది, ఎందుకంటే వాటి క్యాష్ ఫ్లో నమూనాలు మారవు. కానీ బి స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే ఆర్థిక కారకాలు మరియు పెట్టుబడిదారుల అభిరుచులు మారుతాయి. అందువల్ల సమాధానం బి మాత్రమే సరైనది. మరి బి అంటే ఏమిటి? బి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే, ఈ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే మాక్రో ఆర్థిక కారకాలు మరియు పెట్టుబడిదారుల అభిరుచులు మారుతాయి కదా. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అని చెప్పడం సరైనదే. ఎందుకు? ఎందుకంటే ఇది అసలు సరైనది కాదు. ఇలా చెప్పడం అంటే 2 ఆస్తి తరగతుల మధ్య దీర్ఘకాలిక సహసంబంధం కాలక్రమేణా మారదు అని. దీర్ఘకాలిక సహసంబంధం 2 ఆస్తి తరగతుల మధ్య మారవచ్చు. ఖచ్చితంగా. ప్రశ్న సంఖ్య 24. పోర్ట్ఫోలియో మేనేజర్ ద్వారా పనితీరు ఫీజు వసూలు చేయడంపై సరైన ప్రకటనను గుర్తించండి. పోర్ట్ఫోలియో విలువ గత హైవాటర్ మార్క్ను మించినప్పుడు పనితీరు ఫీజు వసూలు చేయబడుతుంది. పోర్ట్ఫోలియో విలువ యొక్క రాబడి రేటు పైన పేర్కొన్న రెండింటిని హడ్డెల్ రేటును మించిపోయినప్పుడు మరియు పైన పేర్కొన్న వాటిలో ఏదీ లేనప్పుడు మాత్రమే పనితీరు రుసుము వసూలు చేయబడుతుంది. సరైన సమాధానంపై 2 ప్రకటనలు సరైనవి.
కాబట్టి పనితీరు ఫీజు వసూలు చేయబడుతుంది. అది మునుపటి హై వాటర్ మార్క్ను మించినప్పుడు మరియు పోర్ట్ఫోలియో రాబడి రేటు కూడా హర్డిల్ రేటును మించినప్పుడు. అందువల్ల ఇది స్పష్టంగా పేర్కొనబడింది మరియు ఈ ప్రకటనలో 2 ప్రకటనలు సరైనవే. కాబట్టి సి అనేవి సరైన సమాధానం. బాండ్లకు సంబంధించి నిజమైన ప్రకటనను గుర్తించండి. బాండ్ యొక్క ముఖ విలువ మరియు మార్కెట్ విలువ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. బాండ్లలో ఎంబెడెడ్ ఆప్షన్లు ఉండవు. కొన్ని రకాల బాండ్లను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అన్ని బాండ్లు కంపెనీలో ఓనర్షిప్ హక్కును సృష్టిస్తాయి. అందువల్ల మనం నిజమైన ప్రకటనను చెప్పాలి అంటే నిజమైన ప్రకటన ఏమిటంటే కొన్ని రకాల బాండ్లను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు కదా. అది ఎందుకంటే కొన్ని రకాల బాండ్లను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు అంటే అవి పెర్పెచువల్ బాండ్లు, వాటికి మేచ్యూరిటీ ఉండదు. పెర్పెచువల్ బాండ్లకు మేచ్యూరిటీ ఉండదు. అందుకే స్టేట్మెంట్ సి సరైనది. కొన్ని రకాల బాండ్లను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రశ్న నంబర్ 24. పోర్ట్ఫోలియో అట్రిబ్యూషన్ విశ్లేషణ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే పోర్ట్ఫోలియో మేనేజర్ నైపుణ్యం వల్ల ఉత్పన్నమైన డిఫరెన్షియల్ రిటర్న్ను కనుగొనడం. పోర్ట్ఫోలియో రిటర్న్స్కి వ్యక్తిగత సంస్థలు ఎంత మేరకు సహకరిస్తున్నాయో కనుగొనడం. పోర్ట్ఫోలియో రిటర్న్స్కి రంగాల రాబడులు ఎంత మేరకు సహకరిస్తున్నాయో కనుగొనడం. అందుకే మనం పోర్ట్ఫోలియో అట్రిబ్యూషన్ విశ్లేషణ చేస్తాము. ఇది పోర్ట్ఫోలియో మేనేజర్ నైపుణ్యం వల్ల ఉత్పన్నమైన తేడా రాబడిని కనుగొనడానికి. అందుకే సింపుల్గా చెప్పాలంటే పోర్ట్ఫోలియో అట్రిబ్యూషన్ విశ్లేషణ అనేది నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఫండ్ మేనేజర్ లేదా పోర్ట్ఫోలియో మేనేజర్ మీకు ఇచ్చిన అదనపు రాబడులు, ఆ డిఫరెన్షియల్ రిటర్న్ నిజంగా వారి నైపుణ్యంతో వచ్చిందా లేక అది యాదృచ్ఛికంగా జరిగిందా అన్నదే ఇది తెలుసుకోవడమే. అందుకే మనకు పోర్ట్ఫోలియో అట్రిబ్యూషన్ విశ్లేషణ అవసరం పడుతుంది. ప్రశ్న సంఖ్య 88. సెబీ ఒక కీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేయడానికి ముందు దరఖాస్తుదారు నియమించాల్సిన వారు ఏ. ఒక కంప్లయన్స్ ఆఫీసర్, బి. ప్రిన్సిపల్ ఆఫీసర్, సి. కనీసం ఒకరు కేంద్ర విశ్వవిద్యాలయం లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి మరియు కనీసం 2 సంవత్సరాలు సెక్యూరిటీస్ మార్కెట్కు సంబంధించిన అనుభవం ఉండాలి. కాబట్టి ఏ మరియు బి మాత్రమే సరైనవి. కేవలం బి మరియు సి మాత్రమే సరైనవి. కేవలం ఏ మరియు సి మాత్రమే సరైనవి. ఏ, బి, సి అన్నీ సరైనవే. కాబట్టి సరైన సమాధానం ఏ, బి, సి అన్నీ సరైనవే. సర్టిఫికేట్ జారీ చేయడానికి ముందు రెగ్యులేటర్ ఈ 3 విషయాలు మీ వద్ద ఉండాలని నిర్ధారించుకుంటాడు. కాంప్లయన్స్ ఆఫీసర్ ఉండాలి, ప్రిన్సిపల్ ఆఫీసర్ ఉండాలి మరియు గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి ఉండాలి. ఏదైనా సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ గుర్తించిన యూనివర్సిటీ నుండి మరియు కనీసం 2 సంవత్సరాల అనుభవం సెక్యూరిటీస్ మార్కెట్ లేదా సంబంధిత సేవల్లో ఉండాలి. కాల్ ఆప్షన్ ఎప్పుడు అవుట్ ఆఫ్ ది మనీగా పరిగణించబడుతుంది. ఒక కాల్ ఆప్షన్ను ఎప్పుడు ఓటీఎం అని అంటారు. ఇది డెరివేటివ్స్ కు సంబంధించిన ప్రశ్న. మార్కెట్ ధర స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు, మార్కెట్ ధర ఓటీసీ ధరకు సమానంగా ఉన్నప్పుడు, మార్కెట్ ధర స్ట్రైక్ ప్రైస్ కు సమానంగా ఉన్నప్పుడు మరియు మార్కెట్ ధర స్ట్రైక్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు. కాబట్టి సమాధానం ఏమిటంటే మార్కెట్ ధర స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు. అంటే ఒక కాల్ ఆప్షన్ కి మార్కెట్ ధర స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనం ఓటీఎం అంటే అవుట్ ఆఫ్ ద మనీ అంటాం. సమానంగా ఉన్నప్పుడు అట్ ద మనీ అంటాం. ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఇన్ ద మనీ అంటాం. ప్రశ్న నంబర్ 49. ఒక ఇన్వెస్టర్ తన సమీప భవిష్యత్ లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్నాడు మరియు అతనికి మార్పుల పట్ల ఎక్కువ సహనం లేదు. ఈ సందర్భంలో పెట్టుబడి ఎంపికలు డివిడెండ్ చెల్లించే బ్లూ చిప్ షేర్లు, టాప్ రేటెడ్ దీర్ఘకాలిక ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్, ప్రభుత్వ బిల్స్, మిడ్ మరియు స్మాల్ క్యాప్ ఫండ్స్ వరకు పరిమితం చేయాలి. అంటే చూడండి, అతని డబ్బు చాలా సమీప భవిష్యత్ అవసరాలకు కావాలి మరియు అతనికి సహనం కూడా లేదు. ఏమైనా మార్పులు అతను కోరుకోవడం లేదు కదా. అయితే ఈ సందర్భంలో మనం అతనికి ఏమి సూచించాలి? కాబట్టి సరైన సమాధానం ప్రభుత్వ బిల్స్. మనము అతనికి మిడ్ మరియు స్మాల్ క్యాప్ ఫండ్ ఇవ్వలేం. టాప్ రేటెడ్ లాంగ్ డ్యూరేషన్ ఫిక్స్డ్ ఇన్కమ్లో కూడా మనం పెట్టుబడి పెట్టలేం, ఎందుకంటే అక్కడ కూడా వడ్డీ రేటు సెన్సిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది మరియు డివిడెండ్ చెల్లించే బ్లూ చిప్ షేర్లలో కూడా మనం అసలు పెట్టుబడి పెట్టలేం. అందుకే ప్రభుత్వ బిల్స్లో మనం పెట్టుబడి పెట్టడం ఖచ్చితంగా చేయవచ్చు. మిగతా విషయాల్లో మనం పెట్టుబడి పెట్టలేం. ప్రశ్న నంబర్ 50. సెబీ నిబంధనల ప్రకారం డాష్ అనేది ఫండ్స్ మరియు సెక్యూరిటీలకు కనీస పరిమితి విలువ. ఇవి క్లయింట్ నుండి పిఎంఎస్ ద్వారా తీసుకోవచ్చు. 25 లక్షలు, 50 లక్షలు, 1 కోటి లేదా 1.5 కోటి. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు సెబీ ద్వారా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ రెగ్యులేషన్స్ కింద నియంత్రించబడతాయి మరియు స్పష్టంగా సెబీ చెప్పింది. కనీసం 50 లక్షలు మరియు అకౌంట్ ఓపెనింగ్ సమయంలో కనీస విలువ 50 లక్షల సెక్యూరిటీలను మీరు క్లయింట్ నుండి తీసుకోవాలి. ఇది క్లయింట్కు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అందించడానికి అవసరం. కాబట్టి సమాధానం బి, 50 లక్షల రూపాయలు. అందుకే ఫ్రెండ్స్, ఈ మాక్ టెస్ట్ నుండి ఇదే అంతా. మనం ఈ మాక్ టెస్ట్లో 50 ప్రశ్నలను కవర్ చేశాం. మీకు ఇవి నచ్చాయని ఆశిస్తున్నాను.
ఈ 50 ప్రశ్నలను వివరణతో పాటు నేను మీకు వివరించాను. ఈ 50 ప్రశ్నలను మీరు తప్పకుండా పరీక్ష రాయడానికి ముందు ప్రాక్టీస్ చేయాలి. ఇవి తరచూ పునరావృతమవుతూనే ఉంటాయి. ఇంకా ఇలాంటి మరిన్ని మాక్ టెస్టులను కూడా నేను కవర్ చేయబోతున్నాను. కానీ మళ్ళీ నేను అదే చెబుతాను, మీరు పూర్తిగా సిలబస్ చదివి వెళ్ళడం మంచిదని సలహా ఇస్తున్నాను. మన దగ్గర ఉన్న ఫస్ట్ ష్యూర్ ఎన్ఎస్ఎం వీడియోలు కూడా మీరు చూడండి. ఆ తర్వాత మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. అందుకే గైస్, వీడియోను పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, వీడియోను షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన దగ్గర ఉన్న ఫస్ట్ ష్యూర్ ఎన్ఎస్ఎం 21 డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్ వీడియోలను కూడా తప్పకుండా చూడండి. దాని లింక్ను కూడా నేను వివరణలో పెట్టాను. అలాగే బటన్పై కూడా మీరు క్లిక్ చేయవచ్చు. కాబట్టి దయచేసి ఆ వీడియోలను చూడండి. మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ లేదా సూచనలు ఉంటే దయచేసి మాకు చెప్పండి. అందుకే చాలా థ్యాంక్స్.